ఆత్మగౌరవం తెలుగువాడి గొంతుకైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈ కావలి నియోజకవర్గంలో ముస్నూరు కొన్ని సంవత్సరాల క్రితం అభిమానులందరూ చందాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఇక్కడి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉండే వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పట్టుబట్టి దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు అకస్మాత్తుగా ఈ రోజున కావల్లో జరిగినటువంటి భూదందా మీద ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తను చూసుకొని మరి దాని మీద వాళ్ళు ఆక్రోశపడి మరి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ రోజున వాళ్ళు మరి జనాలందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా తీసుకొని దౌర్జన్యంగా మహిళలు మరి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అడ్డం పడుతున్నప్పటికి కూడా మరి దౌర్జన్యంగా ఆ బొమ్మను అక్కడి నుంచి తొలగించేసి కట్టినటువంటి లక్షల రూపాయలు విలువ చేసే స్ట్రక్చర్ను మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తా జరిగింది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే కానీ కనీసం ఎందుకు పడగొడుతున్నారు, దీని మీద ఎటువంటి చర్యలు ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా తీసుకుంటున్నారని చెప్పి ఒక చిన్న మాట కూడా అడగలేదు. పోలీసులు మరి వైసీపీ నాయకులకి బానిసలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే కనీసం కలెక్టర్ ఫోన్ చేసిన కలెక్టర్ ఫోన్ ఎత్తడు, కమిషనర్ ఫోన్ చేసిన కమిషనర్ ఫోన్ ఎత్తడు, ఆర్డీఓ ఫోన్ చేసిన ఆర్డీఓ ఫోన్ ఎత్తడు. ఇంత దుర్మార్గం, ఇంత అరాచకమైనటువంటి పాలన భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు.